మత్స్యకార కుటుంబాల్లో మరిన్ని వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. చేపల వేట నిషేధ సమయంలో 20,000 ఆర్థిక సహాయం ఇస్తున్నామని, పిల్లల్ని చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా మత్స్యకారుల పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలియజేశారు. కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మత్స్యకార సేవల్లో భాగంగా వేట నిషేధ కాలంలో 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు పెంచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలతో పాలాభిషేకం నిర్వహించే కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు సగాని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అసోసియేషన్ కార్యాలయం పక్కన ఉన్న శ్రీ గణపతి, శ్రీ కాలభైరేశ్వర స్వామి, శ్రీ మత్స్యనారాయణ, శ్రీ గంగమ్మ తల్లి వార్ల దేవాలయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద నుండి మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే వనమాడిని పూల వర్షం కురిపిస్తూ సంఘం కార్యాలయం వరకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సంఘం కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో సహా సంఘం సభ్యులు పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం సంఘం కార్యాలయంలో సంఘం సభ్యులు సిటీ ఎమ్మెల్యే వనమాడిని ఘనంగా సత్కరించి సంఘం సభ్యులు బలసాడి రంగారావు ఎన్టీఆర్ మెమెంటోని బహుకరించారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడుతూ మత్స్యకార సేవల్లోని పథకం కింద చేపల వేట నిషేధ సమయంలో 20,000 ఆర్థిక సహాయం ఇస్తున్నామని, గతంలో చంద్రబాబు నాయుడు హయాంలోనే మత్స్యకారులకు వలలు, బోట్లు అందించడం జరిగింది అని, అలాగే మరబోట్లకు సబ్సిడీ డీజిల్ను అందించడం జరిగింది అని వివరించారు. పాలాభిషేకం చేసేందుకు చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అర్హులు అని, మత్స్యకారులకు చంద్రబాబు ఎల్లప్పుడూ అండగా ఉంటారు అని అన్నారు. సంఘం అధ్యక్షులు సంగాని నాగేశ్వరరావు, కోశాధికారి చింతపేర్రాజు, బాబులు, నాయకులు బలసాడి రంగారావు, పేనుపోతు తాతారావులు మీడియాతో మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధం పరిహారం అరకొరగా అందేదన్నారు. అంతేకాకుండా డీజిల్పై 85 రూపాయల వరకు పన్ను వసూలు చేసేవారని, కానీ ఇప్పుడు డీజిల్పై 73 రూపాయలు తీసుకోవడం వల్ల బోట్ ఓనర్స్కు 10 రూపాయల వరకు మిగులుతుంది అని సంతోష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉప అధ్యక్షులు మల్లాడి రాజు, పాలెపు ధర్మారావు, రేకాడి లోవరాజు, లంకే నూకరాజు, ప్రధాన కార్యదర్శులు నాటి ధర్మారావు, పాలెపు ధర్మారావు, కార్యదర్శులు చెక్కా లక్ష్మణరావు, కాటాడి శ్రీనివాస్, వనమాడి కోయరాజు, పినపోతు శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు లంకాడి వీర్రాజు, పొన్నేడు లోకేశ్వర్మ, కెంపెల్ల రాంబాబు, మల్లాడి నూకరాజు, పెమ్మడి విశాఖ, సంయుక్త కోశాధికారి సంగాని ధర్మారావులతో పాటు సభ్యులు ముద్దే ఈశ్వర్రావు, పాలెపు మహేష్, పంతాడి తాతీలు, పాలెపు శ్రీను, మసకపల్లి కృష్ణ, అంగాడి నటరాజు, పినపోతు నూకరాజు, మల్లాడి సత్యబాబు, వాడ్రేవు త్రిమూర్తులు, కోతర తాతారావు, వాతాడి వర్మలతో పాటు సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున ఆదుకోవడం జరిగింది. ఆయన ఒకటి ఇన్లాండ్ ఫిషర్మెన్, ఒకటి మెరైన్, సముద్ర పేరున ఆటాడతారు, కొంతమంది సముద్ర చెరువుల మీద ఆధారపడి బతుకుంటారు. ఆర్థికంగా బలపరచాలి ఈ వ్యవస్థని అని చెప్పి వెరీ స్టార్టింగ్ ఆ రోజు నేను శాసనసభ్యులుగా ఉన్నాను 1999లో. అప్పుడు వీళ్ళకి ఏమిస్తే బాగుంటుందంటే ఫైబర్ బోట్లు ఇవ్వడం జరిగిందండి. మొట్టమొదటిగా చాలామంది ఇంజిన్లు చెడిపోతే ఇంజిన్లు వేసుకోవడానికి డబ్బులు లేకపోతే ఇంజిన్లు కూడా ఇచ్చారు ఆయన. అదేవిధంగా వలలు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సబ్సిడీ ద్వారా ఏదైతే పెద్ద బోట్లు ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ సౌండ్స్ కానీ, జీపీఎస్లు కానీ, ఆ విధంగా కూడా పెద్ద బోట్లు కూడా ఆదుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో జీవిస్తున్న మత్స్యకారులకి ఒక వల కానీ, నావ కానీ, బోట్ కానీ ఏవి ఇచ్చిన సందర్భాలు లేవు. దానికి 217 జీవోని పెట్టారు. మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం రాగానే ఆ చెరువులు 217 జీవోని రద్దు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కాకినాడ సిటీ శాసనసభ్యులు కొండబాబు గారికి, ఉమ్మడి కూటమి తరఫున అందరికి కూడా అభిషేకం చేయడం జరిగింది. ఏం చేస్తారంటే గత 5 సంవత్సరాలు కూడా మత్స్యకారులకు ఏ విధమైన ప్రభుత్వం సహాయ సహకారం అందించలేదు గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వంలో. ఉదాహరణకు ఒకటే, కాకినాడలో 14 నుంచి 19 వరకు కూడా కాకినాడ పట్టణంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు స్మార్ట్ సిటీలో డెవలప్ చేసిన ఏ విధంగా చేసినాయో
అవన్నీ కూడా అది అలాగే ఉంచేసి 2024 వరకు కూడా ఏమి కూడా డెవలప్ చేయలేదు కాకినాడ పట్టణానికి. అదేవిధంగా మత్స్యకారులకు కూడా కనీసం ఒక వల కానీ ఒక ఆర్డర్ బోర్డు కానీ ఐస్ బాక్స్ కానీ 5 సంవత్సరాలు మత్స్యకారులకు ఏ విధమైన సహకారాలు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన పాపం. ఎందుకంటే 1996లో పెద్ద సైక్లోన్ వచ్చినప్పుడు ఆయన వచ్చి ఒకే ఒక మాట్లాడిగాడండి ఇక్కడ డిపార్ట్మెంట్ వారిని, ఇంతమంది చనిపోవడానికి గల కారణం ఏంటి, కమ్యూనికేషన్ లేక అని ఒక మాట చెప్పిన వెంటనే జపాన్ నుంచి విజయచక్తి రప్పించి ఎంత ఆలోచన అండి. ప్రతి ఒక్కరు కూడా ధర్ని సైక్లోన్ అనే ఎఫెక్ట్ తగిలిన వెంటనే ప్రతి మనిషి కూడా కౌరందాలన్న ఉద్దేశం మీద అప్పుడే ఎంత విజన్తో ఆ మెసేజ్లు రప్పించి మెసేజ్లు ప్రతి బోటుకు కూడా సైక్లోన్ ఎఫెక్ట్ తగిలితే సీబేదన్న ప్రతి మత్స్యకారుడికి తెలియాలన్న ఉద్దేశం మీద అంతా ముందర చూపుతో అప్పుడు ఇచ్చాడండి. అదేవిధంగా 96 తుఫాన్లో చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ₹1,00,000 ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఇండియాలో, భారతదేశంలోనే ₹1,00,000 ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి. అప్పటి వరకు మత్స్యకారుడు సరిపోతే 3,000 నుంచి 5,000 రూపాయలు మాత్రం ఇచ్చేవారు. మనిషి చనిపోతే 5,000 రూపాయలు మాత్రం ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, రాష్ట్రంలో కాదు ఇండియాలో ఉన్న ముఖ్యమంత్రి అందరిలో కూడా ఇది. ఒక మనిషి ఇల్లు కట్టుకుంటే ఫిషర్మ్యాన్ ఇల్లు సముద్రవరం ఉంటుంది కాబట్టి ఆ ఇల్లు బేగా పాడైపోద్ది కాబట్టి 15,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి అందరికన్నా నేను మా ఇంటికి రండి నేను చేసి పెడతానని చెప్పి అసలు పలకలేదు ఉలకలేదు. 85 రూపాయలు కంటిన్యూ అమ్మారు ఫోన్ గవర్నమెంట్లో. ఇది మాకు జరిగింది. తర్వాత నేను గురుగారు ఎమ్మెల్యే గారు మాకు మాత్రం స్లాప్ వేయాలి. ఇప్పుడు 72 రూపాయలు 75 రూపాయలు అదే అప్పుడు 85 అమ్మితే ఇప్పుడు 72 73 దాకా వచ్చేసింది. మాకు లీటర్కి వచ్చి 8 రూపాయలు 10 రూపాయలు కూడా మిగిలిందండి. ప్రతి వాండర్కి 2 లక్షల నుంచి 3 లక్షలు కూడా మిగిలింది. అంటే ఆయిల్లో మా కొండబాబు వచ్చిన తర్వాత ఇదండి. మా మత్స్యకారులకు మాత్రం ఇప్పుడు 85 నుంచి 90% వరకు ఈ 20,000 పడ్డాయి. ఆ గవర్నమెంట్లో అయితే 60% 70% కూడా పడలేదు ఏ సంవత్సరం కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈసారి మాత్రం మాకు న్యాయం జరిగింది. ఇంక 800 పేర్లు 900 పేర్లు పెండింగ్ ఉన్నాయి. అది మీ ఎంతో పెందల కాడ అవి ఎంక్వైరీ చేసి అర్హుడైన అందరికీ కూడా న్యాయం చేయాలని చూడాలండి.